కొత్త సాంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బందులకు గురి చేయవద్దని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించుకున్న పోచంపల్లి పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం జయరాజు ఆధ్వర్యంలో మగ్గంపై తయారు చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జూలై 1వ తేదీన నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను తగ్గిస్తున్నారని, దాతలకు ఇచ్చే పాసులను తగ్గిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులు ఈ విషయంపై ప్రశ్నించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి జూలై 2వ తేదీన పాత బస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సుమారుగా 500 మంది వివిధ దేవాలయాలకు చెందిన కమిటీ ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఎండోన్మెంట్ బల్కంపేట ఈఓ కానీ ట్రస్టీ చైర్మన్ కానీ అదేవిధంగా ఎండోన్మెంట్ రిజిస్ట్రార్ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణానికి ఇచ్చేటువంటి ప్రాసెస్ కానీ టికెట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ సంఖ్య తగ్గిస్తామని నేను పేపర్లు వచ్చిస్తాను. దానివల్ల ఎవరు తగ్గిస్తారు అంటే నిజమైనటువంటి భక్తులు పరంపరగా బల్కంపేట అమ్మవారికి ఏదో విధమైనటువంటి సాయం చేసే వాళ్ళు తగ్గిస్తారు. ఎట్లా తగ్గిస్తారు? అన్ని తగ్గించిన తర్వాతనే 250 మరి 150 మందికి ఇస్తామంటే ఆ 10 మంది కడుకోవాలి. కాబట్టి కొత్త సాంప్రదాయం భక్తులకు అమ్మవారిని నమ్ముకున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నేను చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.